ప్రభువు ఆ ప్రజలను నాశనము చేయనించెను. కాని తాను ఎన్నుకొనిన సేవకుడగు మోషే అతనికి అడ్డుపడి అతని కోపమును చల్లార్చి వారిని కాపాడెను. 106వ కీర్తన 23వ వచనము. తపస్సు కాల ధ్యానము 8వ రోజు. ఈరోజు సువిశేషంలో యేసుక్రీస్తు శిష్యులతో ఇలా అంటూ ఉన్నారు: అడుగుడు మీకు వసగబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరువబడును. దీనికి అనుసంధానంగా మొదటి పట్టణంలో ఎస్తేరు గ్రంథం నుండి విజ్ఞాపన ప్రార్థన మనకు కనిపిస్తుంది. ప్రార్థన 4 రకాలుగా ఉంటుంది. మొదటిది ఆరాధన, దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనను కీర్తిస్తూ ఆయన మహిమ కోసం చేసేది ఆరాధన. రెండవది కృతజ్ఞతా ప్రార్థన, దేవుడు మనకు చేసినటువంటి మేలులకు కాను ఆయనకు కృతజ్ఞతలు అర్పించటం, ఇది రెండవ ప్రార్థన. మూడవది విన్నపము, మనకు కావలసిన దానికోసం మనం అడగటం, ఇందులోనే పాప మన్నింపు కూడా ఉంటుంది. 4వ ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన, అంటే మన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం అడిగేటటువంటి ప్రార్థన. ఈరోజు మొదటి పట్టణంలో మనకు కనిపించేది విజ్ఞాపన ప్రార్థన. లూకా సువార్తలో యేసుక్రీస్తు శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పించిన తర్వాత ఒక ఉపమానం చెప్తారు. మీరు ఈ విధంగా అడగండి అని చెబుతూ, మీలో ఒకడు తన ఇంటికి ఒక మిత్రుడు వస్తే తన దగ్గర రొట్టెలు లేకపోతే తన మిత్రుని ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడంట: నా స్నేహితుడు ఒకడు ఇంటికి వచ్చాడు ప్రయాణం చేస్తూ, నా దగ్గర ఏమీ లేదు, ఏమైనా ఇస్తావా అని అడుగుతాడు. ఆ చివరిలో యేసుక్రీస్తు ఒక మాట అంటారు: అతడు పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరమును తీర్చును అని యేసుక్రీస్తు చెప్పి, అట్లే మీరును అడుగుడు మీకు అనుగ్రహింపబడును అన్నారు. ఇదే విజ్ఞాపన ప్రార్థన, మన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం అడిగేది. అది కూడా కేవలం ఒక్కసారి మాత్రమే కాదు, పదే పదే వాళ్ళకది ఇవ్వబడే వరకు కూడా వదిలిపెట్టకుండా చేసే ప్రార్థన. ఈరోజు మొదటి పట్టణంలో మనకు కనిపించేది కూడా అదే. తన ప్రజల కోసం ఎస్తేరు రాణి దేవుని చేసే ప్రార్థన ఎంత చక్కగా ఉంటుందంటే ఆ ప్రార్థన: ప్రభు, నీవే మా రాజువు, ఏకాకినై దిక్కుమాలి ప్రాణాపాయ స్థితిలోనున్న నన్ను కరుణింపుము, నీవు కాక నాకు సహాయకుడెవ్వడు. దేవుడు తప్ప తనకు సహాయం చేసే మార్గమే లేదు అని చేసేటువంటి ప్రార్థన తన కోసం కాదు, తన ప్రజల ప్రాణాలని బానిసత్వం నుండి కాపాడమని రాజును ప్రాధేయపడే ముందు దేవుని వేడుకునేటువంటి ప్రార్థన ఇది. ఈ ప్రార్థన చెప్పేటప్పుడు తన వైభవోపేతమైన వస్త్రములు తొలగించి శోక వస్త్రములు తాల్చి సుగంధ తైలములకు బదులుగా తల మీద బూడిదను పేడను అలుముకొనెను. ఆమె దేహము దీనాకృతిని పొందెను. పూర్వము తాను అందముగా అలంకరించుకొనిన అవయవములను ఇప్పుడు విడిపోయిన కురులతో కప్పుకొనెను అని చూస్తాం. ఇదంతా కూడా తన కోసం కాదు, తన ప్రజల కోసం చేసే ప్రార్థన కోసం కూడా ఇంత కఠినమైనటువంటి రీతిలో తపో దీక్షతో ఇవన్నీ కూడా చేసింది. బైబిల్ గ్రంథంలో విజ్ఞాపన ప్రార్థన చేసే వాళ్ళ యొక్క తత్వాలు చాలా విచిత్రంగా ఉంటాయి. విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించమన్నప్పుడు కూడా ప్రాధేయపడి వేడలేదు. కానీ సొదోము గొమొర్రా లాంటి పాపపూరితమైనటువంటి పట్టణాలను నాశనం చేయడానికి దేవుడు వెళుతుంటే, ప్రభువా, 50 మంది ఉంటే వాళ్ళు చంపేస్తారా, 40 మంది ఉంటే చంపేస్తారా, 30 మంది ఉంటే వదిలేయచ్చు కదా, ఇలా ప్రాధేయపడి బ్రతిమాలుతూ ఉన్నాడు. మోషే ప్రవక్త, దేవునితో ముఖాముఖి మాట్లాడినటువంటి ప్రవక్త. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేస్తాను అంటే, ఐగుప్తు నుండి నువ్వు తీసుకుని వచ్చింది వీళ్ళని చంపడానికని అందరూ అనుకుంటారు, వాళ్ళని చంపొద్దు ప్రభు, వాళ్ళని మన్నించు అని వాళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వమని ప్రాధేయపడతాడు. కానీ తన దగ్గరకు వచ్చేసరికి నేను వాగ్దాన భూమి మీదకి ఎందుకు వెళ్ళకూడదు అని అడగడు. అదేంటో విచిత్రంగా వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేసేటప్పుడు ఉన్న ఆసక్తి వాళ్ళ కోసం వాళ్ళు ప్రార్థన చేసుకునేప్పుడు లేకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. విజ్ఞాపన ప్రార్థన అనేది ఒక వ్యసనం లాంటిది. వేరే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసేటప్పుడు వచ్చే ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం అది చవి చూస్తే, ఆ మాధుర్యం ముందు మన కోసం మనం ప్రార్థన చేసుకునేది చాలా తేలిపోతుంది. ఉదాహరణకి మనందరం ఫంక్షన్లో భోజనం చేయడానికి వెళుతూ ఉంటాం. పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు
భోజనానికి కూర్చున్నప్పుడు మన ప్రక్కనే ఒక జగ్గు నిండా మంచినీళ్ళు ఉన్నాయనుకుందాం. ఇటువైపు ఉన్న వ్యక్తి ఆ నీళ్లు కొంచెం ఇటు ఇస్తారా అన్నప్పుడు ఆ నీళ్లు తీసుకుని మన గ్లాసులో నీళ్లు పోసుకుని వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఇది సాధారణం. నా అవసరం తీరిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వడం. అలా కాకుండా విజ్ఞాపన ప్రార్థనలో వాళ్ళ గ్లాసులో మనం నీళ్లు పోస్తే మన గ్లాసు కూడా నిండుతుంది. అంటే వేరే వాళ్ళ కోసం చేసే ప్రార్థన మనకి మరింత దీవెనగా మారుతుంది. మధ్యవర్తిత్వం అనేది ఎట్లా పనిచేస్తుంది అని ఇతర సంఘాల వాళ్ళు అడుగుతూ ఉంటారు కథోలికుల్ని. మరియ తల్లి మధ్యవర్తిత్వం ఎట్లా ఉంటుంది, పునీతుల్ని ప్రార్థన చేయమని ఎందుకు అడుగుతూ ఉంటారని. అసలు సంఘం అంటేనే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవటం, ఒకరికొకరు సాయపడటం. ఆ సాయం కేవలం భూమికి మాత్రమే పరిమితం కాదు. భూమి మీద ఉన్నవాళ్ళు కానీ, పరలోకంలో ఉన్నవాళ్ళు కానీ, ఉత్తరించు స్థలంలో ఉన్నవాళ్ళు కానీ ఒక్కరికొకరు సాయపడుతూనే ఉంటారు. ఎక్కువ మంది ఫాదర్లను కానీ, అమ్మగారులను కానీ తరచుగా అడిగేటువంటి ప్రశ్న, మీకు ఇంటికి వెళ్ళాలనిపించదా? అమ్మ వాళ్ళని మీరు మిస్ అవరా? దూరంగా ఉంటూ ఉంటారు కదా, మీకు ఒంటరితనం అనిపించదా అని అడుగుతూ ఉంటారు. అలా అనిపించే సందర్భాలు ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయి. పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ, కుటుంబాల్లో ఉండేవాళ్ళు కానీ, మీరు ఇంటికి వచ్చినప్పుడు మీకోసం ఎదురు చూసే భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఉంటారు. అలా ఒక వ్యక్తి ఎదురు చూస్తేనే అంత ఆనందం ఉంటే, ఒక సంఘం నిండా ఉన్న మనుషుల కోసమే బ్రతుకుతూ 10 మంది కోసం ప్రార్థన చేస్తూ వాళ్ళ కష్టాలని మన కష్టాలుగా, వాళ్ళ సుఖాలని మన సుఖాలుగా భావిస్తూ ఉంటే, దానిలో ఉన్న ధన్యతని, దానిలో ఉన్న ఆనందాన్ని రుచి చూస్తే ఇదేం గొప్ప త్యాగం కాదు, ఇదే ధన్యత అని అనిపిస్తుంది. విజ్ఞాపన ప్రార్థన మాత్రమే కాదు, విజ్ఞాపన జీవితం కూడా. ఈ బాధ్యత అందరికీ ఉంటుంది. గురువులుగానో కన్యస్త్రీలుగానో చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన ఒకటైతే, సాధారణ క్రైస్తవులుగా మీ నిజ జీవితాల్లో మీ చుట్టూ ఎంతోమంది కుటుంబాలని, వాళ్ళ జీవితాలను గమనిస్తూ ఉంటారు. వాళ్ళ అవసరాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయటంలో ఉన్న ఆనందం, అది నిజమైన క్రైస్తవత్వం. ఈరోజు ప్రార్థనలో మన కోసం కానీ, మన కుటుంబం కోసం కానీ ప్రార్థన చేయొద్దు. కేవలం ఇతరుల కోసం, వాళ్ళ అవసరాల కోసం మాత్రమే ప్రార్థన చేద్దాం. ఈనాటి చిరు త్యాగము. ఈరోజు నుండి శనివారం వరకు, అంటే గురు, శుక్రు, శని, ఈ 3 రోజులు పాటలు వినకుండా ఉందాం. పాటలు అంటే సినిమా పాటలనో లేదంటే ఇతర పాటలు యూట్యూబ్లో కనిపించేవనట్లేదు. దేవుడి పాటలు కూడా. అదేంటి, దేవుడి పాటలు వింటే మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు. ఆదివారం నుండి మీకు నచ్చినట్టుగా వినొచ్చు. కానీ ఈ 3 రోజులు మాత్రం ఇదొక చిన్న త్యాగంగా చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఈ 40 రోజుల్లో ప్రార్థనలో సమయం ఎక్కువ గడపాలని మనం ప్రయత్నం చేయాలి. కానీ ఈ పాటలు వింటూ దానిలో ఒక తన్మయత్వం, లేదంటే ఫీలింగ్ గుడ్ అంటారు, మనకు మంచిగా అనిపిస్తుంది వింటే అని. ఈ లీనమైపోవడాన్ని దాటి మనం నిశ్శబ్దాన్ని, మౌనాన్ని, దానిలో కూడా మన ప్రార్థన చేసుకోగలగాలి. ఇంట్లో వంట చేసేటప్పుడో, నీళ్లు పట్టేటప్పుడో, ఇల్లు శుభ్రం చేసేటప్పుడో పాటలు పెట్టుకోకుండా, ఎవరితో ఫోన్లో మాట్లాడకుండా, ఆ సమయంలో మనం మౌనంగా ప్రార్థన చేసుకోవటం అనేది ఒకంత అసౌకర్యంగా మనకు అనిపించవచ్చు. ఏం పర్వాలేదు, ఆ అసౌకర్యమే ఒక అర్పణ అని అనుకుని ఈ 3 రోజులు మాత్రం దాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఈనాటి మన ధ్యానాన్ని, త్యాగాన్ని అర్పించే ఉద్దేశం, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. కష్టపడినన్నాళ్ళు వాళ్ళు కష్టపడి కుటుంబాన్ని పోషించి, పిల్లల్ని పెంచి పెద్ద చేసి, ఈరోజు ఒకరి మీద ఆధారపడేటువంటి స్థితిలో వాళ్ళు శారీరకంగా, మానసికంగా అనుభవించేటటువంటి శ్రమ, కొన్ని కుటుంబాల్లో మానసికంగా కూడా వాళ్ళని భారంగా భావిస్తూ కొడుకు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు సొంత వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు భారంగా మారిపోయారనేటువంటి మాటల్ని వాళ్ళు వినటం, బాగున్న రోజుల్లో వాళ్ళను ఉపయోగించుకుని వృద్ధాప్యంలో వాళ్ళను ఒంటరిగా వదిలివేసేటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళు అనుభవించేటటువంటి ఆ శ్రమలో క్రీస్తు ప్రభుని యొక్క శిలువ శ్రమలను జోడించి దేవుడు వాళ్ళకి స్వాంతనను, ఊరటను ప్రసాదించాలని, వాళ్ళ ఈ చివరి అవసాన దశలో దేవుడు వాళ్ళకి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, ప్రశాంతమైనటువంటి మరణాన్ని వాళ్ళకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన ప్రభువా, నిరంతరము పరలోకములో
స్తుతుల సింహాసనాసీనుడై ఉన్న ప్రభువా, నీ రెక్కల మాటున మమ్మల్ని కాపాడుతున్నందుకు, ప్రతిరోజు నీ యొక్క వాక్యముతో మమ్మల్ని పోషిస్తున్నందుకు మీకు వేలాది వందనములు. మీ దివ్యకుమారుడైన యేసు ప్రభు శిష్యుల కోసం ప్రార్థన చేస్తూ, తండ్రి వీరిని ఆశీర్వదించండి, నీవు నేను ఎలా ఐకమత్యముతో ఉన్నామో అదే రీతిగా వీరిని కూడా దీవించమని ప్రాధేయపడ్డారు. మేము కూడా మా తోటి వాళ్ళ కోసం ప్రార్థన చేసే మనసునివ్వండి. వాళ్ళ అవసరాలను కూడా మేము గుర్తెరుగుతూ విజ్ఞాపన ప్రార్థన రూపంలో మేము మీకు సమర్పించే ప్రతి ఒక్క ఉద్దేశము ద్వారా వాళ్ళను ఆశీర్వదిస్తూ మా పవిత్రతను కూడా మేము పెంపొందించుకునే కృపను మాకు ఇవ్వండి. ప్రభువా, అనేక శబ్దాలతో, సంగీతాలతో, ధ్వనులతో నిండినటువంటి మా జీవితంలో నిమ్మళమైనటువంటి స్వరముగా, మౌనములో మిమ్మల్ని గుర్తించేటటువంటి తత్వాన్ని మాకు దయచేయండి. ఈరోజు మేము అర్పించేటటువంటి అర్పణలను కృపగా మారుస్తూ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా దీవించండి. మీరు పేతురుతో అన్నారు, పేతురు, నువ్వు యుక్త వయసులో ఉన్నప్పుడు నీకు నచ్చిన చోటుకు వెళతావు, కానీ నువ్వు వృద్ధుడు అయినప్పుడు నీకు వెళ్ళుటకు ఇష్టం లేని చోటుకు వాళ్ళు నిన్ను తీసుకుని వెళతారని చెప్పారు ప్రభువా. వాళ్ళు ఉన్నటువంటి ఈ వృద్ధాప్యంలో నచ్చనటువంటి చోటు, ఒకరికి భారం కాకూడదనేటువంటి తత్వం, సొంత వాళ్లే కన్న బిడ్డలే సరిగా చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు, వాళ్ళందరి శ్రమను నీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. తల్లిదండ్రులుగా వాళ్ళ బిడ్డల పట్ల వాళ్ళు చిన్నప్పుడు ఎంత ఓపికగా, ఎంత ఓర్పుతో, సహనంతో ఉన్నారో, వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ పట్ల కూడా అంతే సహనాన్ని కలిగి బిడ్డలు వాళ్ళను చూసుకుంటూ దాని ద్వారా దీవించబడేటువంటి కృపను ప్రతి కుటుంబానికి ప్రసాదించండి. అమ్మా మరియ తల్లి, నీ ప్రార్థనా సాయం ఎల్లప్పుడూ కూడా మాకు తోడుగా దయచేయండి. ఈ మనవులన్నిటినీ క్రీస్తు ప్రభువు నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.